కేసీఆర్ గారికి ఎందుకు ఓడిపోయారంటే ఆయన మీద ప్రజా వ్యతిరేకత వచ్చింది, నిజం కూడా వచ్చింది. ఏది వాళ్ళు మాట్లాడే భాషే అనుకోండి, సంథింగ్ ఏదన్నా అనుకోండి, ఆయనకు వచ్చింది 10 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆయనకు ఈ పెద్ద మనిషికి 10 నెలలకే వచ్చింది. మరి ఈయన ఎంత యుగ పురుషుడో మరి మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వాళ్ళ మంత్రులకు, సీనియర్లకు నేను ఒకటే చెప్తున్నా, ఇంకో 2 టర్మ్ల వరకు మీ పార్టీ రాదు. రాసి పెట్టుకోండి, మీది 100% రాదు. మీరు ఇట్లనే ఊకున్నారంటే మీరు ప్రజల పొట్టలు కొట్టకండి, మీరు వాళ్ళకి ఇచ్చేది ఇయ్యకండి. ఏది రైతు బంధు, తులం బంగారం, 4000 పెన్షన్ ఇయ్యకండి. కానీ మాయి గుంజుకోకండి. మా ఎందుకు గుంజుకుంటున్నావు? ఇయ్యకునే దండం పెడతాం అన్న, నమస్కారం అన్న, కానీ మా ఇల్లు గుంజుకోవద్దు. ఈయన 10 నెలల కాలంలోనే అంత వ్యతిరేకత కూడగట్టుకుంటూ